హలో, వెల్కమ్ టు విజయపదం యూట్యూబ్ ఛానల్. భయము, ఒత్తిడి, ఆందోళనతో మీ మనసు సతమతమైపోతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. 5 నిమిషాలలో మీ భయాన్ని వదిలించుకోవటానికి, మీ అంతర్గతమైనటువంటి శక్తులు మీకు అనుకూలంగా పనిచేయటానికి నేను ఒక మెడిటేషన్ విధానాన్ని నేను మీకు నేర్పించబోతున్నాను. హోపోనోపోనో ధ్యానం అనేది ఈ మెడిటేషన్ పేరు. ఇది 5 దశలలో ఉంటుంది. భయం, ఆందోళనని, ఇతర నెగిటివ్ ఆలోచనల్ని వదిలించుకోవటానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది హవాయి దేశంలో పురాతన కాలం నుంచి పనిచేసేటటువంటి ఒక ప్రక్రియ పద్ధతి. ఆల్రెడీ ఇది టైం టెస్టెడ్, చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నారు. కాబట్టి నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ప్రశాంతంగా కూర్చోండి. మీరు డ్రైవింగ్లో ఉన్నా లేదా మిషనరీ నడుపుతున్నా, వంట చేస్తున్నా ఈ పని చేయకండి. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే దయచేసి ఈ వీడియోని చూడండి. మీరు ప్రశాంతంగా ఉన్నవాళ్ళు ఒక ప్లేస్లో కూర్చోండి. ఒక మంచం మీద కానీ, బెడ్ మీద కానీ, సోఫాలో కానీ, కుర్చీలో కానీ కూర్చోండి. కళ్ళు మూసుకోండి. గాఢమైన శ్వాస తీసుకోండి. నెమ్మదిగా వదలండి. అయితే మీ జీవితాన్ని భయము, ఒత్తిడి, ఆందోళన, అదేవిధంగా నెగిటివ్ ఆలోచనలు సైలెంట్గా మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయని భావించినట్టయితే ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు మనం 5 దశలతో హోపోనోపోనో మెడిటేషన్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు మనం గమనించినట్టయితే మీలో ఉన్నటువంటి, కళ్ళు మూసుకొని మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్ని గురించి ఆలోచించండి. వాటిని విశ్లేషించవద్దు. వాటిని ఇది మంచిది, ఇది చెడ్డది అని మీరు చెప్పవద్దు. ఏదైనా నెగిటివ్ ఆలోచన ఉంటే దాన్ని ఒత్తిడి చేసి నొక్కేయద్దు, దాన్ని రానివ్వండి. అయితే మీరు దాన్ని గుర్తించాల్సిన అవసరం లేదు, దానికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. సపోజ్ మీలో భయం ఉందనుకోండి, ఆందోళన ఉంది, మానసిక ఒత్తిడి ఉంది, ఇతర నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయనుకోండి, అవి ఉన్నాయని మీరు గుర్తించండి. కాకపోతే వాటికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. సపోజ్ నాలో నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి, నాలో భయం ఉంది, ఆందోళన ఉంది అని అలా గుర్తించండి, సరిపోతుంది. ఈ భయము, ఆందోళన, నెగిటివ్ ఆలోచనలు భయానికి చెందినవి. ఇవి ఆరోగ్యానికి సంబంధించినవి కావచ్చు, ఆర్థిక సమస్యలకు సంబంధించినవి కావచ్చు, మానవ సంబంధాలకు సంబంధించినవి కావచ్చు, భవిష్యత్తుకు సంబంధించినవి కావచ్చు, లేదా గతానికి సంబంధించినవి కావచ్చు. అయితే వీటిని మరలా తలుసుకొని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అవి మీకు ఇప్పుడు కళ్ళు మూసుకున్నారు, ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి అవి మీకు గుర్తుకు వస్తూ ఉంటాయి, రానివ్వండి. ఎందుకంటే ఆ విధంగా లోపలవి పనిచేస్తున్నాయని ఆల్రెడీ మీ సబ్కాన్షియస్ మైండ్కి తెలుసు. కాబట్టి ఇది మొదటి దశ. మనం 2వ స్టెప్ మనం చెప్పుకోబోతున్నాం. మీలో ఉన్నటువంటి ఎమోషన్స్కి ఈ రోజు నుంచి మీరు బాధ్యత తీసుకుంటున్నట్టుగా భావించండి. ఈ రోజు నుండి నాలోని అన్ని భావోద్వేగాలకి నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. అంటే పాజిటివ్ ఎమోషన్స్ అయినా, నెగిటివ్ ఎమోషన్స్ అయినా నేను పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను అని నాతో పాటు రిపీట్ చేయండి. అంటే నెగిటివ్ ఎమోషన్స్కు బాధ్యత తీసుకోవటం అంటే వాటిని నిందించటం కాదు, ఇది ఉన్నది, ఇది తక్కువది, చెడ్డది అని చెప్పటం కాదు. కానీ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కూడా నేను బాధ్యత తీసుకుంటున్నానని చెప్పండి. మీ మనసుకు చెప్పుకోండి. అది మీ మనసులో ఇప్పటిదాకా ప్లేస్ సంపాదించింది. మీ అంతర్గత ప్రపంచంలో అటువంటి ఎమోషన్ ఆల్రెడీ జీవిస్తుంది, ఆల్రెడీ మీ లైఫ్ తీసుకుంటుంది. ఒకసారి హాయిగా, ప్రశాంతంగా, గాఢమైన శ్వాస తీసుకొని నెమ్మదిగా వదలండి. నా భయాలన్నింటికీ నేను ఇప్పుడు 100% బాధ్యత వహిస్తున్నాను. నేను ఈ భయాలను అనుభూతి చెందటం లేదు, కానీ నేను ఈ భయాలను, ఈ ఆందోళనని, ఈ నెగిటివ్ ఎమోషన్స్ని నేను సృష్టించాను, నేను అంగీకరించాను అని మీ మనసులో గుర్తు చేసుకోండి. ఇప్పుడు 3వ స్టెప్లోకి వెళ్తున్నాం.
మూడో స్టెప్లో మనం ఏం చేస్తున్నాము, మీలో ఉన్న భయానికి నేను చెప్పినట్టుగా చెప్పండి. మీలో భయం ఉంది, మీలో ఆందోళన ఉంది, మీలో నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి, కాబట్టి వాటికి ఇలా చెప్పండి. భయానికి, నెగిటివ్ ఆలోచనలకి ఇలా చెప్పండి, నేను చెప్పినట్టుగా చెప్పండి. నిజంగా క్షమించండి ఓ భయము, ఓ నెగిటివ్ ఎమోషన్స్, నన్ను నిజంగా క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మరియు మీరు నన్ను రక్షించడానికి ప్రయత్నించినందుకు మీకు ధన్యవాదాలు. నేను ఇప్పుడు సురక్షితంగా ఉన్నాను అని చెప్పండి. మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పండి, పెద్దగా చెప్పండి లేదా మీ మనసులోనే అనుకోండి. అదేవిధంగా మీలో వేగంగా పెరిగెత్తేటటువంటి ఆలోచనలు, అదేవిధంగా వేగంగా కొట్టుకునేటటువంటి గుండె, నాడీ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు వేగంగా పరిగెత్తే ఆలోచనల వెంట ఇప్పటిదాకా మీరు పరిగెత్తారు. ఈ రోజు నుంచి వాటికి ధన్యవాదాలు చెప్పండి. ఇప్పటిదాకా వేగంగా పరిగెత్తే ఆలోచనలారా, మీకు ఇప్పటిదాకా నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేశాను, నేను మీతో పాటు పరిగెత్తాను. ఈ రోజు నుండి మీకు నేను వీడ్కోలు చెప్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి, దయచేసి క్షమించండి. ఈ రోజు నుండి మిమ్మల్ని నా మనసు, శరీరం నుండి పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ నేను మీకు ఆశ్రయం ఇవ్వలేను. దయచేసి మీరు నా నుండి ఈ రోజు నుండి రిలీజ్ అయిపోతున్నారు. అదేవిధంగా మీ నాడీ వ్యవస్థలో కూడా మానసిక ఒత్తిడి రావడానికి కారణం మీ నాడీ కణాల మీద ఒత్తిడి కలిగింది, గుండె మీద ఒత్తిడి కలిగింది. కాబట్టి మీ నాడీ కణాలకి, మీ గుండెకి, మీ శరీరానికి కూడా ధన్యవాదాలు చెప్పండి. అదేవిధంగా వాటికి ఒత్తిడి కలిగించినందుకు మీరు క్షమాపణ చెప్పండి. ఓ మై బాడీ, ఓ మై మైండ్, నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనం ప్రధానమైనటువంటి అభ్యాసాన్ని మరలా రిపీట్ చేద్దాం. ప్రధానమైనటువంటి అభ్యాసంలో ఈ పద్ధతిలో 4 స్టెప్స్ ఉంటాయి, 4 వాక్యాలు ఉంటాయి. 1 నన్ను క్షమించండి, 2 దయచేసి నన్ను క్షమించండి, 3 ధన్యవాదాలు, 4 నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ మాటల్ని మనం రిపీట్ చేయటం వల్ల నెగిటివ్ ఎమోషన్స్ని రిలీజ్ చేస్తున్నాము. అదేవిధంగా మన శరీరానికి, మన మైండ్కి ధన్యవాదాలు చెప్తున్నాము, బలోపేతం చేస్తున్నాము. అంటే మన శరీరంలో ఉన్నటువంటి, మన మనసులో, అదేవిధంగా మన శరీరంలోని ప్రతి కండరంలో, కణజాలాల్లో ఉన్నటువంటి అన్ని నెగిటివ్ ఎమోషన్స్ని మనం తొలగిస్తున్నాము. అంటే స్నానం చేస్తే ఎలా మురికిపోతుందో ఆ విధంగా రిపీట్ చేయటం ద్వారా అవన్నీ మన శరీరం నుంచి, మనసు నుంచి రిలీజ్ అవుతున్నట్టుగా ఊహించండి. నేను చెప్పినట్టుగా మరలా రిపీట్ చేయండి. నాలోని అన్ని నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ అనుభవాలు నా మనసు, శరీరం నుండి పూర్తిగా తొలగిపోతున్నాయి. నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. ఓ నెగిటివ్ ఆలోచనలారా, నెగిటివ్ అనుభవాలు అందరూ నన్ను క్షమించండి. మిమ్మల్ని నా శరీరం నుండి, మనసు నుండి తొలగిస్తున్నాను. మీకు ధన్యవాదాలు. కానీ నేను మీరు ఇచ్చినటువంటి రక్షణకు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇప్పుడు మీ మనసు, శరీరము కుదుట పడుతుంది. వీటిని రిపీట్ చేయండి. క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి, ధన్యవాదాలు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని రిపీట్ చేయండి. ఈ విధంగా రిపీట్ చేయటం ద్వారా మీరేం చేస్తున్నారు, మీ భవిష్యత్తుకు సంబంధించిన ఊహాజనితమైనటువంటి భయాలు ఉంటాయి. భవిష్యత్తు గురించి కొంతమంది భయపడతారు, ఆందోళన పడతారు, ఫలితంగా ఏ పని చేయలేరు. గతం తాలూకు విషయాలు గుర్తొచ్చి కొంతమంది టెన్షన్ పడతారు, ఇప్పుడేమీ పని చేయలేరు. కాబట్టి ఇటువంటి స్థితికి కూడా మీరు ధన్యవాదాలు చెప్పాలి. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఊహాజనితమైనటువంటి భయాలను నేను సృష్టించాను. మీరు నన్ను క్షమించండి, మీరు నన్ను
క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి, నేను ఈ రోజు నుండి మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నాను, మిమ్మల్ని ఈ రోజు నుండి రిలీజ్ చేస్తున్నాను, ధన్యవాదాలు. కానీ మీరు ఇచ్చినటువంటి ప్రొటెక్షన్కి, మీరు ఇచ్చిన రక్షణకి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, దయచేసి నా మనసు శరీరం నుండి మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నాను, క్షమించండి. అదేవిధంగా గతంలో భయాలు ఉంటాయి, గత కాలంలో అంటే చిన్నప్పుడు భయాలు ఉంటాయి, కుటుంబం నుంచి వచ్చిన భయాలు ఉంటాయి, వేరు భయాలు గత కాలంలో అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ల నుంచి వచ్చిన భయాలు ఉంటాయి. ఆ భయాలకు కూడా మీరు ఈ విధంగా ధన్యవాదాలు చెప్పండి. కుటుంబం నుంచి లేదా పూర్వీకుల నుంచి ఇప్పటిదాకా ఆ భయాలను మోసారు, ఇప్పటిదాకా గత కాలం నుంచి వచ్చినటువంటి భయాలను ఇప్పటిదాకా నేను మిమ్మల్ని మోసాను, నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి, నేను స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నాను, కాబట్టి నేను మిమ్మల్ని విడుదల చేస్తున్నాను, దయచేసి నన్ను క్షమించండి. ఈ రోజు నుండి నా మనసు శరీరం నుండి గతం నుంచి ఉన్నటువంటి అనేక భయాలని, ఆందోళనలను, అదేవిధంగా నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ నేను విడుదల చేస్తున్నాను. నేను గతాన్ని గౌరవిస్తున్నాను, గతంలో ఉన్న మార్చలేనటువంటి విషయాలని నేను ఏమాత్రం ఆందోళన చెందటం లేదు, గతంలో ఉన్నటువంటి అనుభవాలని గౌరవిస్తున్నాను, కానీ నేను మార్చలేని విషయాల గురించి ఆందోళన చెందటం లేదు. గతంలో ఉన్నటువంటి నెగిటివ్ అనుభవాలు, నెగిటివ్ ఫీలింగ్స్ యొక్క తీవ్రతను నా మనసు శరీరం నుండి విడుదల చేస్తున్నాను. నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి, నేను స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నాను, కాబట్టి నేను ఈ ఎమోషన్స్ అన్నీ విడుదల చేస్తున్నాను. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చోండి, నెమ్మదిగా మీ శ్వాసను గమనించండి, నిశ్శబ్దంగా కూర్చోండి, మీ శ్వాసను గమనించండి, ఏమైనా మార్పులు ఉన్నాయేమో గమనించండి. బహుశా మీ శ్వాసలో తేడా కనిపెట్టి ఉంటారు, మీ శరీరం తేలికగా అనిపించవచ్చు. అదేవిధంగా మనం భయాన్ని తొలగించాలంటే, నెగిటివ్ ఎమోషన్స్ తొలగించాలంటే వాటితోటి మనం ఫైటింగ్ చేయాల్సిన అవసరం లేదు, వాటిని న్యూట్రలైజ్ చేస్తే సరిపోతుంది, వాటికి తగినటువంటి విధానాన్ని అవలంబిస్తే సరిపోతుంది. సబ్కాన్షియస్ మైండ్ డిమాండ్కి, కమాండ్కి, ఒత్తిడికి లొంగదు. సబ్కాన్షియస్ మైండ్ మృదువుగా, సహజంగా, ప్రేమగా చెప్తే స్పందిస్తుంది. ఇప్పుడు మనం సహజంగా చేస్తున్నాము, మార్పుని సహజంగా చేస్తున్నాము, వైద్యం సహజంగా జరుగుతుంది. ఇప్పుడు మనం 5వ స్టెప్లోకి వెళ్తున్నాము. 5వ స్టెప్, చివరిసారిగా లోతైన శ్వాస తీసుకోండి, చివరిసారిగా గాఢమైన శ్వాస తీసుకోండి. మెల్లగా మెల్లగా నాతో పాటు రిపీట్ చేయండి. నా మనసు కుదుటపరిచినందుకు ధన్యవాదాలు, నా మనశ్శాంతిని పునరుద్ధరించినందుకు ధన్యవాదాలు, నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు. ఇవి మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పుకుంటున్నారు. మీ సబ్కాన్షియస్ మైండ్కి మరలా చెప్పండి, నా మనసుని కుదుటపరిచినందుకు ధన్యవాదాలు, నా మనశ్శాంతిని తిరిగి నాకు పునరుద్ధరించినందుకు ధన్యవాదాలు, నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఈ ప్రశాంతతని మీరు ప్రతిరోజు మీ వెంట తీసుకొని వెళ్ళండి. ఈ 4 వాక్యాలని మీరు రిపీట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి మెడిటేషన్ మీకు ఏమాత్రం రిలీఫ్ ఇచ్చినా కూడా దీన్ని రోజు ఆచరించండి. ముఖ్యంగా నిద్రపోయే ముందు ఈ మెడిటేషన్ని చేయండి. ఒకవేళ ఇప్పటిదాకా వీడియో చూశారు కాబట్టి ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా విజయపదం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇటువంటి వీడియోలు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ వస్తాయి కాబట్టి మిస్ కాకుండా ఉండటానికి సబ్స్క్రైబ్ చేయండి. మీరు గుర్తుంచుకోండి, శాంతి అనేది మీరు సృష్టించేది కాదు, కొనుక్కునేది కాదు, బయట దొరికే వస్తువు కాదు. ఇది మీలో ఏర్పడటానికి మీరు అనుమతించాలి, మీరు అంగీకరించాలి. ఆ శాంతిని పొందటానికి మీరు అంగీకరించాలి.
కాబట్టి మరి ఇటువంటి అనుభవం కాబట్టి అనుభవాన్ని కామెంట్స్లో తెలియచేయండి. మీరు ఏ విధంగా ఈ వీడియోకి రెస్పాండ్ అవుతున్నారో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మరలా ఇంకొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.